మాజీ మంత్రి చిలకలూరిపేట వైసీపీ విడుదల రజనీకి భారీ షాక్ తగిలింది. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు అధికారం అండతో చక్రం తిప్పిన ఆమె మరిది విడుదల గోపీనాథ్ను ఏసీబీ పోలీసులు క్రషర్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో విడుదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. ఇప్పుడు మరిది అరెస్టుతో తర్వాత ఆమె వంతే అన్న చర్చ మొదలైంది. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ మరిది గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఏసీబీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్ల రూపాయల వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడుదల రజనీ A1గా, ఆమె మరిది విడుదల గోపీనాథ్ A3గా, రజనీ PA దొడ్డ రామకృష్ణను A4గా చేర్చారు. అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడుదల రజనీ, గోపీనాథ్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు వారికి అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. అదలా ఉండగానే తాజాగా విడుదల రజనీ మరిది గోపీనాథ్ను పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు. ఈ కేసులో A2గా ఉన్న రజనీ మరిదిని అరెస్టు చేయడంతో త్వరలో A1 అయిన మాజీ మంత్రిని సైతం అరెస్టు చేస్తారన్న ప్రచారం మొదలైంది. గోపి నుంచి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. రజనీ గతంలో మంత్రిగా చేయటంతో పాటు వైసీపీ కీలక మహిళా నేతగా వ్యవహరిస్తుండటంతో పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావలసిన పక్కా ఆధారాలను మరిది ద్వారా సేకరించి త్వరలోనే ఆమెను అరెస్టు చేయటం ఖాయమన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలకు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వరుసగా కేసులు నమోదు చేస్తోంది. అరెస్టుల పర్వం కూడా స్పీడ్ అందుకుంటోంది. ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని, ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ రామాంజనేయులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అది మరవక ముందే మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రజనీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా దూకుడు పెంచారు. దాంతో 3 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో జగన్ రజనీకి ఛాన్స్ ఇచ్చి కీలకమైన పోర్టుఫోలియోను కేటాయించారు. అప్పుడే ఆమె తన టీంతో ఎడ్లపాటు క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక దానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా రజనీతో పాటు అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. క్రషర్ యజమానులను బెదిరించి 2.2 కోట్లు వసూలు చేయడంతో జాషువానే కీలక పాత్ర పోషించారన్న అభియోగాలున్నాయి. ఆ అక్రమ వసూళ్లలో రజనీ వాటగా 2 కోట్లు తీసుకున్నారని కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు రజనీ మరిది గోపికి చెరో 10 లక్షల చొప్పున అందినట్లు పేర్కొన్నారు. తాజాగా గోపి అరెస్టు తర్వాత వంతు రజనీదే అన్న టాక్ అయితే నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.